హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు మీకు ఒక కవిత వినిపించబోతున్నాను. ఆధునిక యుగంలో కన్నబిడ్డలు దూరతీరాలకు వలసపోయారన్న బాధ, జీవిత భాగస్వామిని పోగొట్టుకున్న ఒంటరితనం భరించలేక విలవిల్లాడుతున్న వృద్ధాప్యానికి చిన్ననాటి మధుర స్మృతులు కాస్తంత ఉపశమనం కలిగిస్తాయన్న నిజాన్ని కవితగా మలిచే ప్రయత్నం చేశాను. నచ్చితే వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ప్లీజ్. ఇక కవిత వినండి. వాటారిన పొద్దు వాలుకుర్చీలో వాలిపోమని నన్ను గేలి చేస్తోంది. పడకగది పంజరంలో బందీలా కట్టిపడేసింది. ఆనంద విషాదాల జోడెడ్ల బండిలో అలవోకగా సాగిన ఈ జీవన ప్రస్థానం మహాభినిష్క్రమణపు మలుపు తిరిగింది. కనుచూపు మేరలో కానవస్తున్న గమ్యానికి ఆవలబున్నదంతా అంతులేని శూన్యమేనన్న ఆ ఊహకే వెన్ను పామై ఒళ్ళంతా జరజరా పాకిన విహ్వల విభ్రాంతి సునామీ రేపిన పెను తుఫాన్లా నిలువెల్లా ముంచెత్తుతోంది. చిమ్మ చీకటిలా కమ్మేసిన ఒంటరితనం ఒంటికన్ను బ్రహ్మరాక్షసిలా నన్ను వెంటాడుతోంది. వేదనతో ఉక్కిడి బిక్కిరై ఊపిరాడని స్థితిలో సేద తీరుస్తుందన్న ఆశతో ఆకాశం కేసి చూస్తే లెక్క పెట్టేందుకు ఒక్క చుక్కైనా కనిపించని పొగచూరిన దిగంతాలు వెగటి పుట్టిస్తుంటే పొలమారిన జ్ఞాపకాలు పలకలెత్తాయి. 10 ఏళ్లకే 100 ఏళ్లు నిండిన బాల్యం కొత్త ఊపిరి పోసుకున్న పాతనేస్తల్లా మనసుని తట్టి ప్రేమగా పలకరించింది. మరుగున పడ్డ అలనాటి మధుర స్మృతులన్నీ ముళ్లపదలో విచ్చుకున్న మొగలిపొత్తుల్లా గుప్పున గుబాళిస్తూ పరిమళాలు వెదజల్లాయి. నిశరాత్రి వేళల్లో నీలిసంద్రంలా తోచే నింగినిండా గుత్తులుగా మెరిసే నక్షత్రమాలికల నడుమ కనుమిందు చేసే పున్నమి జాబిల్లి, ఆరుబయట నులక మంచం మీద పండు వెన్నెల్లో పాలాభిషేకం చేసుకున్న పరమశివుళ్ళ పరవశించిన వైనం లాంటి తీపి జ్ఞాపకాలు ఒక్కొక్కటే గుర్తుకొచ్చి గుండెల్లో కొలువవుతుంటే ఉడిగిపోయిన జవసత్వాలు మరలా పుంజుకొని నవనాడుల్లో ఉప్పెనల్లా ఉప్పొంగుతున్నాయి. జగమంత కుటుంబం నా చెంతనే ఉందన్న ధైర్యం, ఉల్లాసం, ఉత్తేజం ఎదనిండా నింపుకొని అరుణిమనద్దుకున్న పడమటి సంధ్యారాగం మరింతగా అందగించిన అనుభూతిని ఆస్వాదిస్తూ శతమానం భవతి అనుకుంటూ శతాబ్దాల బ్రతుకును కొనసాగించాలన్న ఆశ మోసులు వేస్తోంది. బాల్యస్మృతులారా, అందుకోండి నా పాదాభివందనం. కవిత విన్నారు కదా. మరో మంచి విషయంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.